హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు మరొక రోటి పచ్చడితో రెడీగా ఉన్నాను. రోటి పచ్చడి అంటే రోటిలోనే చేస్తేనే కాదండి, మిక్సీ జార్లో చేసుకున్నా కానీ ఇలా అప్పటికప్పుడు చేసుకునే పచ్చడిని రోటి పచ్చడి అంటారు. ఈ వంకాయ రోటి పచ్చడి ఇడ్లీ, దోశ ఇంకా అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. ముందుగా ప్యాన్లోకి ఒక గరిటెడు నూనెను వేసుకుని, నూనె కొంచెం వేడైన తర్వాత 5-6 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకుని గరిటెతో కలుపుకుంటూ వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు మరీ ఘాటుగా ఉంటాయి కదా, అలాంటివి కాకుండా కొంచెం మీడియం కారం ఉంటాయి కదా, అవి తీసుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక 3 రెమ్మల వరకు కరివేపాకుని వేసుకుని వేయించుకోవాలి. కరివేపాకు ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోకి కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి. మీడియం సైజు వంకాయలు 2 సరిపోతాయి. వంకాయ ముక్కలు ఎప్పుడు కూడా అప్పటికప్పుడు కట్ చేసుకుని వేసేసుకోవాలి, లేదంటే నీళ్ళల్లో వేసి ఉంచుకోవాలి, లేదంటే వంకాయ ముక్కలు నల్లగా అయిపోయి కండ్రెక్కిపోతాయి. వంకాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి గరిటెతో కలుపుకుని మూత పెట్టుకుని వంకాయ ముక్కల్ని మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసుకుని ఒకసారి గరిటెతో కలుపుకుని మళ్ళీ మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. వంకాయ ముక్కలు కొంచెం ఒకవైపున మెత్తబడిన తర్వాత దీనిలోకి టొమాటో ముక్కలు కూడా వేసుకోవాలి. టొమాటోలు కూడా మీడియం సైజువి 2 తీసుకుంటే సరిపోతాయి. టొమాటో ముక్కలు వంకాయ ముక్కల్ని ఒకసారి గరిటెతో కలుపుకుని మళ్ళీ మూత పెట్టుకుని వంకాయ ముక్కలు ఇంకా టొమాటో ముక్కలు కూడా బాగా మెత్తబడేంత వరకు మగ్గనివ్వాలి. వంకాయ ముక్కలు ఇంకా టొమాటో ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయిన తర్వాత మూత తీసేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే నూనె సపరేట్ అవుతూ ఉంటుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత దీనిలోకి చిన్న నిమ్మకాయ సైజు చింతపండు, 6 వెల్లుల్లి రెమ్మలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వంకాయ ముక్కలతో వీటిని కవర్ చేసేస్తే ఈ వేడికి ఇవన్నీ కూడా కొంచెం మెత్తబడతాయి. వేడికి ఇవి మెత్తపడడం వల్ల చింతపండు అది కూడా చక్కగా నలిగిపోతుంది. ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని పల్స్ మోడ్లో పెట్టుకుని గ్రైండ్ చేసుకుంటే రోటిలో నూరుకున్నట్టు కచ్చాపచ్చాగా వస్తుంది. అన్నంలోకి చపాతీలోకి అయితే ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. ఒకవేళ దోశ, ఇడ్లీ లాంటి వాటిలోకి అయితే బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దీనిలోకి 1/2 కప్పు వరకు కొత్తిమీరను వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పచ్చిగా వేసుకుంటేనే ఆ కొత్తిమీర ఫ్లేవర్తో బాగుంటుంది. ఒకవేళ కొత్తిమీర ఫ్లేవర్ ఎక్కువగా ఇష్టపడము అనుకుంటే వంకాయ ముక్కలు ఫ్రై చేసుకున్నాం కదా, అప్పుడే ఈ కొత్తిమీరను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. వంకాయ, కొత్తిమీర, టొమాటో పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి పోపు రెడీ చేసుకుందాము. పెరుగన్నంలోకి కాంబినేషన్గా అయితే పోపు లేకుండా ఇలా అయినా కానీ ట్రై చేయొచ్చు, టేస్ట్ బాగుంటుంది. పోపు కోసం ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్లు నూనెని వేడి చేసుకుని 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ శనగపప్పు, 2 ఎండుమిరపకాయలని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడుతూ శనగపప్పు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. ప్యాన్కున్న వేడికి కరివేపాకు ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు వేడి వేడి పోపు పచ్చళ్ళు వేసి కలిపాము అంటే వంకాయ, టొమాటో, కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయినట్టే. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. మరి రెసిపీ నచ్చినట్టయితే కరుణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.